ఎక్సర్సైజ్ సంజా శక్తి. యా, ఎక్సర్సైజ్ సంజా శక్తి. ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ అంటే మనకి ఏ టాపిక్ అయినా కూడా అంటే ఏ ఎగ్జామ్ అయినా కూడా ఎక్సర్సైజ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ ఎక్సర్సైజెస్లో మనకి టూ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఒకటి ఇండియా ఇంటర్నేషనల్ వైజ్గా కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్. మనం చూసుకునే ఎక్సర్సైజ్ హర్మశక్తి కానీ, సూర్యకిరణ్ కానీ, గరుడ ఎక్సైజ్ గరుడ కానీ, ఎక్సైజ్ కజిన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం ఎన్ని ఎక్సైజ్ చూసుకున్నా ఇంటర్నేషనల్ వైజ్గా అదొకటి ఇంపార్టెంట్. రెండవది డొమెస్టికల్గా అంటే ఇండియాలో మాత్రమే జరిగితే ఇలాంటి కొన్ని ఎక్సైజ్ కూడా మనకి ఇంపార్టెంట్. అలాంటి మేనర్లో వచ్చిందే ఈ ఎక్సైజ్ సంజా శక్తి. ఓకేనా, ఇక్కడ ఎక్సైజ్ సంజా శక్తిని మనం ఈ మేనర్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సదరన్ కమాండ్ అంటే సౌత్ వింగ్లో అంటే మన సదరన్ ఇండియాలో చూసుకుంటే మహారాష్ట్ర, గుజరాత్, గోవా ప్రాంతాల ఆధ్వర్యంలో డిగీ హిల్స్ శ్రేణిలో భారత సైన్యం వెరీ రీసెంట్గా సంజా శక్తి అని ఒక జాయింట్ ఆర్మీ సివిల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసింది. రేపు పొద్దున డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ సంజా శక్తి, ఓకేనా, మనకి ఈ సంజా శక్తి అనే ఈ ఎక్సర్సైజ్ ఏ విభాగానికి సంబంధించింది అని రేపు పొద్దున అడగచ్చు. అప్పుడు మీ ఆన్సర్ ఏంటంటే దట్ ఈస్ సదరన్ వింగ్. ఓకే, సదరన్ వింగ్కి చెందింది. రెండవది ఇది ఆర్మీ రిలేటెడా, ఎయిర్ ఫోర్స్ రిలేటెడా, నేవీ రిలేటెడా అనొచ్చు. దిస్ ఈజ్ రిలేటింగ్ టు ద ఆర్మీ. థర్డ్ది ఇది ఎన్ని స్టేట్స్ మధ్యలో మనకి ఇది కండక్ట్ అవుతుంది అంటే మీ ఆన్సర్ మహారాష్ట్ర, తర్వాత గోవా, ఆ తర్వాత గుజరాత్. ఇందులో ఇది ఏ రేంజ్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారంటే డిగీ హిల్స్ శ్రేణిలో. ఓకేనా, డిగీ హిల్స్ శ్రేణిలో దీన్ని మనకి సదరన్ వింగ్కి సంబంధించిన ఆర్మీ రిలేటెడ్ మహారాష్ట్ర, గోవా, గుజరాత్ దీనికి సంబంధించిన ఈ క్యాటర్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక జాయింట్ ఎక్సర్సైజ్ కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంటరాపరబిలిటీ కానీ, అదేవిధంగా పలు స్టేట్స్ మధ్యలో ఉన్న ఆ అమికేబుల్ నేచర్ కానీ, ఆ కెపాసిటీ బిల్డింగ్ కానీ అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, జనరల్గా దీన్ని మనం ఏమన్నా అంటే ఇట్స్ ఎ జాయింట్ మిలిటరీ సివిల్ ఫ్యూజన్ ఎక్సర్సైజ్ అని నేను చూసు. ఇక్కడ రేపు పొద్దున మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయొచ్చండి. ఈ ఏంటి మిలిటరీ వద్ద ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ మీకు చేంజ్ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇట్ వాస్ కండక్టెడ్ ఇది ఎక్కడెక్కడ మనకు కండక్ట్ అయిందంటే డిగీ హిల్స్ రేంజ్లో, అదేవిధంగా కడికి మిలిటరీ స్టేషన్లో అండర్ ద ఏజెస్ ఆఫ్ ది మహారాష్ట్ర, గుజరాత్, గోవా ఏరియా ఆఫ్ సదరన్ కమాండ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. ఇది మేజర్గా నార్త్ ఈస్ట్ కానీ, నార్త్ కానీ, వెస్ట్ కానీ కాదు, సదరన్ కమాండ్లో. అది కూడా గుజరాత్, గోవా, మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా కడికి స్టేషన్ అండ్ డిగీ హిల్స్ రేంజ్లో దీన్ని కండక్ట్ చేసిర్రు. సరే, ఇక్కడ చూసుకుంటే మనం ఎందుకు కండక్ట్ చేస్తాం, మేజర్ ఫోకస్ ఏంటంటే స్ట్రెంథనింగ్ ద కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అంటే గోవా, గుజరాత్, మహారాష్ట్ర మధ్య ఉన్న ఒక కోఆర్డినేషన్, ఆ మిలిటరీ కోఆర్డినేషన్ కానీ, అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సివిల్ ఏజెన్సీస్. ఇక్కడ ఏంటంటే మిలిటరీ వాళ్ళే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న సివిల్ ఏజెన్సీస్, ఓకేనా, ఆ కమ్యూనిటీస్ కూడా మరి ఇక్కడ ఎలా వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరు ఉందండి, మీ ఊరిలో ఏదో ఒక యాక్షన్ చేయడానికి మిలిటరీ వాళ్ళు వచ్చారు. వచ్చేసరికి మీ ఊరిలో ఉన్న గ్రామస్తులు ఆ మిలిటరీ వాళ్ళకి ఏ రకంగా కోఆర్డినేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి ఒకవేళ ఉగ్రవాళ్ళు మీ ఏరియాలోకి వస్తున్నారు, మీరు ఇలా రియాక్ట్ అవ్వండి అని చెప్తే మీరు వింటరా సేమ్ మనకి ఆపరేషన్ సద్భావన అన్న ఒకటి ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్లో మనం దీన్ని చూసుకోవచ్చు. ద డ్రిల్ బ్రాట్ టుగెదర్ పర్సనెల్ from the Indian Army and 16 key civilian agencies including the Maharashtra Police, Force 1 and the Fire Emergency Services. ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఏంటి, మహారాష్ట్ర పోలీస్ ఇన్వాల్వ్ అయ్యారు, ఫోర్స్ 1 ఇన్వాల్వ్ అయింది, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి అండ్ ఆర్మీ, పోలీసులకి అండ్ ఆర్మీ వీళ్ళిద్దరి మధ్యలో ఆ కోఆర్డినేషన్ని స్ట్రెంథనింగ్ చేసేదే దీనికి సంబంధించిన మెయిన్ మోటివ్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎంతవరకు చూసుకోవచ్చు అంటే ఒక 350 కంటే అదనంగా మనకి సివిల్ ఏజెన్సీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి మిలిటరీ వాళ్ళతోని. అంటే పోలీసు విభాగం చెందిన వ్యక్తులే, అంటే వీళ్ళందరూ పర్సన్స్ మనకి 350 కంటే ఎక్కువ మంది ఈ మిలిటరీ వాళ్ళతో ఇక్కడ మనకి పర్ఫామ్ చేయడం జరిగింది. అలా మనం దీన్ని చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి రియలిస్టిక్ మోడ్లో కానీ, మిషన్ ఓరియంటెడ్ సినారీస్లు కానీ, అండ్ డెసిషన్ మేకింగ్ ప్రోటోకాల్స్ ఇవన్నిటి పరంగా దీన్ని తీసుకొచ్చారు. ఇంకా ఇదేంటంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సేఫ్టీ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, బేసికల్గా మనం నేర్చుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఎక్సైజ్ సంజా శక్తి జరిగింది. దీన్ని ఎవరు రన్ చేస్తారంటే ఆర్మీ రిలేటెడ్, మిలిటరీ రిలేటెడ్ వాళ్ళు రన్ చేశారు. ఇది మేజర్గా ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్సైజ్ అంటే కోఆర్డినేషన్ చేస్తుంది. ఎవరితో కోఆర్డినేషన్ చేస్తుంది, సివిల్ ఏజెన్సీస్తో ఇది కోఆర్డినేషన్ చేస్తుంది. మరి సివిల్ ఏజెన్సీస్ అంటే మనకి పోలీస్ కానీ, ఫైర్ ఇంజన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అందులో కూడా ఈ సివిలియన్స్లో కూడా మనకి 350 కంటే ఎక్కువ మెంబర్స్ పర్సనల్స్ దీంట్లో వీళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది, వాళ్ళు కోఆర్డినేషన్ చేయడం జరిగింది. సదరన్ కమాండ్, సదరన్ వింగ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయి, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వీళ్ళు తీసుకొచ్చుకున్న ఆ ఎక్సైజ్ దేని గురించి మాట్లాడుతుందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి, సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ఈ ఎక్సైజ్ మాట్లాడుతుంది. రేపు పొద్దున్న డైరెక్ట్ క్వశ్చన్ సంజా శక్తి ఎక్సైజ్
ఏ విభాగంలో జరిగింది? సదరన్ కమాండ్లో జరిగింది. ఏ ఆర్మీ వాళ్ళు జరిపారు? గోవా, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. ఎందుకోసం జరిపారు? ఇదొక కోఆర్డినేషన్ ప్రాసెస్. ఎవరెవరికి? సివిల్ ఏజెన్సీస్ అండ్ మిలిటరీ మధ్య ఒక కోఆర్డినేషన్ ప్రాసెస్. ఎందుకోసం దీన్ని తీసుకొచ్చారు? ఆ కోఆర్డినేషన్, ఇంటరాపరబిలిటీ అండ్ ఆ వర్కింగ్ నేచర్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్లో, మిటిగేషన్లో ఎలా మనం యూజ్ చేయాలని ఈ ఎక్సర్సైజ్ మనకు చెబుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఆర్ట్ అండ్ కల్చర్ ఈ దాన్ని చూసుకోవచ్చు. ఇదేంటంటే కథపుట్లి. ఓకే, కథపుట్లి. సో చూడండి, కథపుట్లి అనేది ఏంటంటే ఇదొక తోలు బొమ్మల ఆటనండి. ఓకేనా, తోలు బొమ్మల ఆట. మీరు దశావతారంలో ముకుంద ముకుంద కృష్ణలో ఇలాంటి తోలు బొమ్మల్ని వెనకాల ఒకరు ఆడిస్తుంటే ఇట్లా మనం చూస్తుంటాం కదా, అలాంటి తోలు బొమ్మల ఆట. మరి కథపుట్లి అంటే అర్థం ఏంటంటే, కథ అంటే వుడ్, పుట్లి అంటే బొమ్మలు అన్నట్టుగా. ఇవన్నీ కూడా మనకి చెక్కతో తయారు చేసిన బొమ్మలుగా మనం చూసుకోవచ్చు. ఓకేనా. ఇన్ జైపూర్ నియర్లీ 250 ఫ్యామిలీస్ క్యారీ ఫార్వర్డ్ వన్ రాజస్థానీస్ ఓల్డ్ ఫోక్ ఆర్ట్ ఫామ్స్ దట్ ఈస్ కథపుట్లి. మనకి జైపూర్లో, మేజర్గా రాజస్థాన్లో రేపు పొద్దున డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇవి డైరెక్ట్ క్వశ్చన్. కథపుట్లి అనే ఈ ఆర్ట్ ఫామ్, ఈ ఫోక్ ఫామ్ ఏ స్టేట్కి చెందింది? డైరెక్ట్ క్వశ్చన్. రాజస్థాన్కి చెందింది. మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఓకే, ఇక్కడ కథపుట్లిని దీన్ని ఆధారం చేసుకుని మనకు జైపూర్లో ఒక 250కి పైగా ఫ్యామిలీస్ దీని మీద రన్ అవుతున్నాయి. ఆ కాంటెక్స్లో ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది. సరే, మనం చూసుకుందాం. ఇక్కడ కథపుట్లి అంటే ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్ట్రింగ్ పప్పెట్ ప్లే ఫామ్ ఆఫ్ రాజస్థాన్. స్ట్రింగ్ పప్పెట్ అంటే ఏం చెప్పినప్పుడు నీకు? తోలు బొమ్మలాట. ఓకేనా, ఇది ఒక తోలు బొమ్మలాట అండి. ఇట్స్ వన్ ఆఫ్ ది రాజస్థాన్స్ ఓల్డెస్ట్ ఫోక్ ఆర్ట్ ఫామ్స్. అత్యంత పురాతనమైందంట. ఓకే, అత్యంత పురాతనమైందంటే ఏంటంటే మనకి రాజస్థాన్, ఆ పేరులో ఉంది రాజుల ఆస్థానం రాజస్థాన్, రాజపుత్రుల ఆస్థానం. ఈ రాజపుత్రులకు సంబంధించి, ఈ రాజ్పుత్స్కి సంబంధించిన డీటెయిల్ రివ్యూని మీరు ఆ తోలు బొమ్మలాటలో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అన్నట్లుగా. అందుకే దాన్ని మనం వెరీ వెరీ ఓల్డెస్ట్ ఫోక్ ఆర్ట్ ఫామ్స్గా చూసుకుంటున్నాం. ద నేమ్ కమ్స్ ఫ్రమ్ ద కత్. కత్ మీన్స్ వుడ్, పుట్లి మీన్స్ డాల్. అంటే రెండు కలిపితే చెక్కలతో తయారు చేసిన బొమ్మలాటగా మనం చూసుకోవచ్చు. ఇట్స్ మేడప్ ఆఫ్ ది వుడ్, క్లాత్, థ్రెడ్ అండ్ మెటల్ వైర్. ఇట్స్ అప్పర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది వుడ్ అండ్ రెస్ట్ ఇస్ మేడప్ ఆఫ్ ది కాటన్ అండ్ ఫ్యాబ్రిక్. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ తల మాత్రం మీకు ఆ చెక్కలతో తయారవుతుంది. మిగతా పార్ట్ కాటన్తో కానీ, వైర్తో కానీ, లేదంటే నార్మల్ కైండ్ ఆఫ్ థ్రెడ్స్తో కానీ మనం చూసుకోవచ్చు. ఇలా మనకి బొమ్మలు తయారవుతున్నాయి. ది డు నాట్ హ్యావ్ లెగ్స్ అండ్ ఆర్ కవర్డ్ బై విత్ లాంగ్ టైలింగ్ స్కర్ట్స్. వీటికంటే మన కాళ్ళు ఉండవంట. ఓకేనా, ఇలా లాంగ్ స్కర్ట్స్తో ఈ బొమ్మలు మనకు కనబడుతుంటాయి. అండ్ మ్యానిపులేట్స్ దెమ్ విత్ హిస్ ఫింగర్స్. అండ్ అంటే వెనకాల ఉన్న పర్సన్స్ ఫింగర్స్తోనే వాళ్ళని మూవ్ చేస్తూ ఉంటారు అన్నట్లుగా, మనకి ఆ దశావతార మూవీ చూపించినట్లుగా. ఓకే, మరి ఫీచర్స్ ఎలా ఉంటాయంటే ఇవి మనకి డిస్టింక్ట్ ఫీచర్స్, అంటే రకరకాల ఫీచర్స్, స్పెషల్ ఫీచర్స్ మనం చూసుకోవచ్చు. కొన్నేమో పెద్ద కళ్ళు, కొన్నేమో ఓవెల్ ఫేసెస్. ఓవెల్ ఫేసెస్ అంటే మనకి ఈ రకమైన ఫేసెస్ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ లార్జ్ లిప్స్, ఆర్చ్డ్ ఐబ్రోస్. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా బొమ్మలు చూడండి. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఒక్కో బొమ్మ ఒక్కో రకంగా మనకు కనబడుతుంది. ఓకేనా. అండ్ దర్ కలర్ఫుల్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద రాయల్ కోర్ట్స్. చెప్పే కదా, రాజపుత్రులకు సంబంధించిన రాయల్ కోర్ట్స్ కానీ, డిసర్ట్ ట్రెడిషన్, ఎడారి దగ్గర ఉన్న ఆ డ్రెస్సులు ఎలా ఉంటే అలా చూసుకోవడం కానీ. వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే హిస్టారికల్లీ కథపుట్లి ఇస్ అ పర్ఫార్మెన్స్ వర్ యూజ్ ట్రావెలింగ్ పర్ఫార్మెన్స్. అంటే జనరల్గా ఏంటంటే ఒక ఊర్లో జరగదు అన్నట్లుగా. అప్పట్లో ఏంటంటే జైపూర్ చెందిన రాజస్థాన్లో ఏం చేస్తారంటే ఈ బొమ్మల్ని మన సంచిలో ఉంచుకొని ఊరూరు వెళ్తారు. ఊరూరు వెళ్ళి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆట, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆట, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆట అలా తిప్పుతూ మొత్తంగా ఇలాంటి ఆర్ట్ ఫామ్ని మనం చూపించేవాళ్ళు. ఈ ఆర్ట్ ఫామ్లో మేజర్ ఎవరి గురించి? రాజపుత్రుల, కింగ్స్ గురించి, ఆ బ్రేవ్ వారియర్స్ గురించి ఇలా మనం చూపించుకుంటుంటాం. ఇది వాళ్ళ డైలీ లైఫ్లో ఒక భాగంగా మారిపోయింది. ఓకేనా. ఇక్కడ మనం వాడుతున్న ఆ డ్రమ్ ఏంటంటే డోలక్ అండ్ హార్మోనియం, ఇలాంటి వాటిని వాడుతూ ఉంటారు అన్నట్లుగా. ఓకేనా. రేపు పొద్దున అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్, కథపుట్లి అనే ఆర్ట్ ఫామ్ ఏ రాష్ట్రానికి చెందింది? ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎక్కడంటే మీరు చూసుకోవచ్చండి. ఎస్ఎస్సి జీడీ లాంటి ఎగ్జామ్ కానీ, సిజిఎల్ లాంటి ఎగ్జామ్ కానీ, సిహెచ్ఎస్ లాంటి ఎగ్జామ్ కానీ, మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి రాస్తే అక్కడ కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్. సెంట్రల్లో మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి. అప్పుడప్పుడు మీకు టీజీపీఎస్సీ, ఏబీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూసుకోవచ్చు అండి. ఎస్ఏపీసీలో కూడా మీకు పడుతుంటాయి డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా. ఎస్. లేదు అంటే మీకు పేర్స్ ఇస్తారు. ఇటు ఆర్ట్ ఫామ్ ఇస్తారు, ఇటు స్టేట్ ఇస్తారు. ఇటు ఆర్ట్ ఫామ్ ఇస్తారు, ఇటు స్టేట్ ఇస్తారు. ఇటు ఆర్ట్ ఫామ్ ఇస్తారు, ఇటు స్టేట్ ఇస్తారు. ఏ పేరు మీకు కరెక్ట్గా ఉంది లేదంటే జతపరిచయం అడుగుతారు. మీకు ఏది ఇలా సెటిల్ అవుతుంది అలా అన్నట్లుగా కథపుట్లి. ఓకేనా. నెక్స్ట్ మనకి రాజస్థాన్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఎప్పుడైనా చూసుకోండి. స్ట్రాటజీకే వెరీ మచ్ ఇంపార్టెంట్. రాజస్థాన్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ చూసుకోండి. రాజస్థాన్ క్యాపిటల్ మనకి జైపూర్, 41 డిస్ట్రిక్ట్స్ ఇక్కడ కనబడుతున్నాయి. గవర్నర్ మనకి హరిబాబు కిసాన్ రావు అండ్ చీఫ్ మినిస్టర్ మనకి భజన్లాల్ శర్మ బీజేపీ పార్టీ నుంచి. ఇక్కడ మొత్తం టోటల్ ఎమ్మెల్యే సీట్స్ 20, ఎంపీ సీట్స్ లోక్సభ అయితే 25, రాజ్యసభ అయితే 10 ఉంటాయి మనకి. ఓకేనా. దీనికి సెపరేట్ హైకోర్టు కూడా ఉందండి.
నెక్స్ట్ మనకి కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ న్యూస్లోకి వచ్చింది. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మీరు చూడండి, మనకి కాంగ్రా అండ్ కంగర్ వ్యాలీ, కాంగ్రా వ్యాలీ వేరు, మనకి కంగర్ వ్యాలీ వేరు. ఓకేనా. ఈ కాంగ్రా నేషనల్ పార్క్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్లో కిన్నౌర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాకింగ్ అబౌట్ దిస్, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ టాక్ అబౌట్ దిస్ కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్. కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ యాక్చువల్లీ ఇట్ ఈస్ లొకేటింగ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఇది మనకి ఛత్తీస్గఢ్లో కనబడుతుందండి. ఓకేనా. ఇక కంగర్ ఘాటి నేషనల్ పార్క్. ఓకే, కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, కంగర్ ఘాటి నేషనల్ పార్క్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు సుక్మా డిస్ట్రిక్ట్ కానీ, బీజాపూర్ డిస్ట్రిక్ట్ కానీ, ఇంద్రావతి నేషనల్ పార్క్ కానీ, బస్తర్ ఏరియా కానీ, ఇవన్నీ అంటే మనకి ఏం మీకు డిపిక్ట్ చేస్తుంది, దిస్ ఇస్ డిపిక్టింగ్ అబౌట్ ఛత్తీస్గఢ్ అన్నట్లుగా. ఓకే, కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ హ్యాస్ కమ్ ఇన్ టు ద ఫోకస్ ఆఫ్ ది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ద ఫ్రమ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇది ఒక నేషనల్ పార్క్ అండి, ఒక జాతీయ ఉద్యానవనం. ఈ నేషనల్ పార్కు ప్రపంచవ్యాప్తంగా బయోడైవర్సిటీ నేషనల్ పార్క్స్ని సపోర్ట్ చేసే ఒక ఇన్స్టిట్యూషన్, మనకి అది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది. వాళ్ళ సపోర్ట్తో ఇది ఇప్పుడు యునెస్కో రికగ్నిషన్ కోరుకుంటుంది. ఓకేనా. సో చూసుకోండి, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ హ్యాస్ ఇనిషియేటెడ్ బయోడైవర్సిటీ సర్వీస్ టు సీక్ ద రికగ్నిషన్ యాజ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. చూడండి, మన కంట్రీలో ఏంటంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీళ్ళ సపోర్ట్తో ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం సీక్ చేస్తుంది. సో నౌ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఈజ్ సీకింగ్ ఆ రికగ్నిషన్ ఫ్రమ్ ద యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకేనా. యునెస్కో సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ కోరుకుంటుంది. ఇప్పటివరకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇండియాలో ఏంటంటే మనకి ఓన్లీ 44 ఉంది. చివరిది మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అవి ఎన్లిస్ట్ అయిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు దీన్ని కోరుకుంటుంది, మనకి దీన్ని కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ కోరుకుంటుంది. రేపు పొద్దున్న ఏమడుతారంటే డైరెక్ట్ క్వశ్చన్, కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది, వెరీ రీసెంట్గా ఇది దేనికి సంబంధించిన రికగ్నిషన్ కోరుకుంటుంది, ఇలా క్వశ్చన్స్ పడవచ్చు. సరే, ఇప్పుడు చూద్దాం. ఇది మనకి ఇక్కడ ఉంది, బస్తర్ డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్లో కనబడుతుంది. ఒక 24 కిలోమీటర్స్ మనకి జగదల్పూర్ అనే ఏరియాకి దూరంగా మనకు కనబడుతుంది. సో ఇట్స్ లైస్ విత్ ఇన్ ద డెక్కన్ బయోజాగ్రఫికల్ జోన్. ఇది మనకి డెక్కన్ ప్లేట్లో కనబడుతుంది. ఇక్కడ మనకి కంగర్ రివర్ అనే దాని మీద చూసుకుంటే దీనికి కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ అనే పేరు మనకి రావడం జరిగిందండి. ఓకేనా. ఎస్. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఏరియా చూసుకుంటే ఒక 200 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉంది. 200 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అంటే ఎంత సార్ అంటే, ఇప్పుడు మనకి హైదరాబాద్ వచ్చి ఒక 600 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉంటుంది. మరి 200 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అంటే ఈ హైదరాబాద్ కన్నా తక్కువనని మీకు అర్థమైంది కదా, అలా అన్నట్లుగా. ఓకేనా. ఇక్కడ టెర్రైన్ చూసుకుంటే మనకి ఇదంతా కూడా స్టీప్ స్లోప్స్ అంటే ఇగో ఇలా ఉంటాయండి కొండలు మొత్తం. స్టీప్ స్లోప్స్ ఇట్లా ఉంటాయి. ప్లాటీస్, వ్యాలీస్, స్ట్రీమ్ కోర్సెస్ అంటే ఏంటంటే పీఠభూములు కానీ, లోయలు కానీ, ఇక్కడ మీకు వాటర్ కానీ ఇలా మీకు రన్ అవుతుంది. మరి హైడ్రోలజీ చూసుకుంటే ఈ ప్లేస్ మొత్తం కూడా దిస్ ఇస్ ఫీడింగ్ బై ద కంగర్ రివర్. మన కంగర్ అండ్ నదితో మనకి ఇది సెటిల్ అయిపోయింది. జియోమార్ఫాల్ చూసుకుంటే ఈ ప్లేస్ మొత్తం కూడా మనకి లైమ్ స్టోన్ కేవ్స్తోని సెటిల్ అయిపోయిందండి. మొత్తం కూడా మనకు సున్నపు రాళ్ళతోనే సెటిల్ అయిపోయింది. మరి ఫ్లోరా ఫానా చూసుకుంటే ఇక్కడ మనకి బస్తర్ హిల్ మైనా అని ఒక బర్డ్ ఉంటుంది. ఈ బర్డ్ మనకి ఛత్తీస్గఢ్ ఒక స్టేట్ బర్డ్. మనకి ఎలా అయితే పాలపిట్ట, ఆంధ్రప్రదేశ్కి ఎలా అయితే రామచిలుక ఫేమస్ అంటే స్టేట్ బర్డ్స్, ఇక్కడ ఛత్తీస్గఢ్ స్టేట్ బర్డ్ అయినా దట్ ఈస్ బస్తర్ హిల్ మైనా. ఇది ఈ ప్లేస్లో మనకి లొకేట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సీనిక్ ఫీచర్స్ చూసుకుంటే ఈ ప్లేస్ మొత్తం కూడా మనకి వాటర్ ఫాల్స్తో, వ్యాలీస్తో, మొత్తం ఫారెస్ట్ ల్యాండ్స్కేప్స్ సెటిల్ అయిపోయింది. ఓకేనా. దీన్ని నేషనల్ పార్క్ 1982లో డిక్లేర్ చేయడం జరిగింది. దీని పక్కన మనం చూసుకుంటే జగదల్పూర్ వైల్డ్ లైఫ్ సర్కిల్ కూడా ఇదే ప్లేస్లో మనకు ఉంటుంది. అయితే వెరీ రీసెంట్గా దీన్ని మనం యునెస్కోస్ యొక్క టెంటేటివ్ లిస్ట్లో జాయిన్ చేయడం జరిగింది. టెంటేటివ్ లిస్ట్ అంటే తాత్కాలిక జాబితా. ఎప్పుడైతే ఒక లిస్ట్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కోరుకోవాలనుకుంటే అది ఫస్ట్ టెంటేటివ్ లిస్ట్లో జాయిన్ అయితే తప్ప దానికి యునెస్కో రికగ్నిషన్ రాదు. అలా దీన్ని ఆ లిస్టులో చేర్చడం జరిగింది. మరి ఛత్తీస్గఢ్ వచ్చింది కాబట్టి ఛత్తీస్గఢ్ క్యాపిటల్ మనకి రాయ్పూర్. ఇది ఎప్పుడు ఏర్పడింది, మనకి 2000 నవంబర్ 1 ఏర్పడింది. ఓకే. తర్వాత మనం చూసుకుంటే మనకి విష్ణు డియో సాయ్ దానికి చీఫ్ మినిస్టర్. ఇక్కడ మొత్తం సీట్స్ 90 సీట్స్ ఎమ్మెల్యే సీట్స్, 11 సీట్స్ వచ్చేసి లోక్సభ ఎంపీ సీట్స్, 5 సీట్స్ రాజ్యసభ ఎంపీ సీట్స్. దీనికి సెపరేట్గా ఒక హైకోర్టు ఉంది. మరి ఛత్తీస్గఢ్ పేరు వినగానే మీకు గుర్తు రావాల్సిన ఏంటంటే ఇక్కడ చూసుకోండి, ఇంద్రావతి నేషనల్ పార్క్, కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వాయర్ నేషనల్ పార్క్, ఇలా మీరు కొన్ని విషయాలు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే. యా. సునాబెడా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ టైగర్ రిజర్వ్ ఇది మనకి ఒడిషాలో ఉంటుందండి. ఓకే. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే వెరీ రీసెంట్గా అది మనకి మావోయిస్ట్ ఫ్రీ జోన్గా ప్రకటించబడింది. ఓకేనా. ఆపరేషన్ కగారులో భాగంగా మావోయిస్ట్ ఫ్రీగా పేరు వచ్చిన ఫస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏంటంటే దట్ ఈస్ సునాబెడా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది మనకి ఒడిశాలో ఉంది. ఇదంతా చూడండి, ఈ పార్ట్ ఇదంతా ఛత్తీస్గఢ్, ఈ పార్ట్ అంతా ఒడిశా. ఈ ఒడిశాలో మనకి సునాబెడా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. సునాబెడా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఆర్ సునాబెడా టైగర్ రిజర్వ్ దట్ ఈస్ లొకేటింగ్ ఇన్ ద ఒడిశా స్టేట్. వెరీ రీసెంట్లీ ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ ద మావోయిస్ట్
ఫ్రీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండర్ ద ఆపరేషన్ కవర్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే.